నాకు అనిపించింది ఏంటంటే పిల్లలు మనం 1 మినిట్‌లో అలా రీల్స్‌ని స్క్రోల్ చేసే యుగంలోకి వచ్చేసాం. చాలా స్పీడ్‌గా ఉన్నాం. ఏది చెప్పినా గానీ నా జనరేషన్ వరకు మా పేరెంట్స్, మన జనరేషన్ వరకు మన పేరెంట్స్ చెప్తే మనం వినే జనరేషన్‌లో ఉన్నాం. ఎందుకంటే అప్పుడు మొబైల్స్ గానివ్వండి, కంప్యూటర్స్ గానివ్వండి ఇవేవీ లేవు. మన పెద్దవాళ్ళు ఏది చెప్తే అదే నేర్చుకున్నాం, అదే విన్నాం. కానీ ఇప్పుడు పిల్లలు మనం వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, అన్నీ వాళ్ళకి తెలుసు అనుకుంటాం. కానీ గైడెన్స్ మాత్రం పేరెంట్సే ఇవ్వాలి. పిల్లలు ఒక్కసారి టీనేజ్‌లో ఉన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఎలా ఉండాలి అని ఇప్పుడు స్పెషల్‌గా మేమేం నేర్పించట్లేదు ఈ పాట త్రూ. ఒకసారి రిమైండ్ చేస్తున్నాం మీ అందరికీ. ఒక్కసారి విని చూడండి. మనం ఏదైనా మిస్టేక్ చేసేటప్పుడు అరే ఇది కాదు కదా అనేది మన మనసు ఎప్పుడు అనాలిసిస్ చెప్తుంది. ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవ్వరికైనా కూడా మనసు లోపల అనాలిసిస్ చెప్తూనే ఉంటుంది. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటుంది. కానీ మనం కానీలే అనుకుంటాం. అనుకుని ముందుకెళ్ళిపోతుంటాం. రాంగ్ వైపు అయినా రాంగ్ వైపు, రైట్ వైపు అయినా రైట్ వైపు. సో ఈ పాట విన్న తర్వాత నా మనసుకు నచ్చి మనసు ఏమందంటే పిల్లలందరూ ఒక్కసారి టీన్స్‌లో ఉన్న పిల్లలు ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అయి ముందుకు వస్తున్నటువంటి పెద్ద అవుతున్నటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా వినాలి. విని మీరు ఒక అనాలిసిస్ చేసుకోండి. మనం ఇలా ఉంటే బెటర్ అనే అనాలిసిస్ మీరు చేసుకోండి. మేమేమి మీకు రుద్దట్లేదు, మీ మీద దీన్ని ఇది చెయ్యాల్సిందే అని చెప్పట్లేదు. బట్ ఒకసారి వినండి. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అంటే మనం దేని నుండైనా ఏదైనా నేర్చుకోవాలి అనే థాట్ తోటి చెప్తున్న విషయం ఏంటంటే పాట వినండి. మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇది ఒక రిమైండ్.